ఇక రుణమాఫీ చేస్తామని రైతు బంధు పెంచి ఇస్తామని చేసిన వాగ్దానాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక రైతులకు రైతు బంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బోగస్ అయిపోయే అని ఎద్దేవా చేశారు. పంటలు కొనే దిక్కు లేదు, పత్తి రైతులకు మద్దతు ధర లేదని అన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చారా? రుణమాఫీకి దీనికి లింకు పెట్టడమేంటని ప్రశ్నించారు లక్ష్మణ్. 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన కుటుంబ ప్రయోజనాల కోసము, తన కుటుంబ సభ్యుల కోసము, తదనంతరం దాని తర్వాత తన కొడుకునో కోడలనో బిడ్డనో ప్రధానమంత్రిగా చేయాలని ఒక లక్ష్యంతో పనిచేసే పార్టీలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, మిగతా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా, సోకాల్డ్ ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్పితే ఆ ప్రాంతం మీద కానీ ఆ ప్రాంత ప్రజల మీద కానీ ఏమాత్రం కూడా వారికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, అక్కడ టీఆర్ఎస్ అయినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అయినా, దేశంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు, ఆర్జేడీలు, బీజేడీలు, ఇవన్నీ కూడా వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు నేర్పుతున్న పార్టీలు అయితే, నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్తో ఆ రకంగా దేశంలో నుండి